ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చెత్త సేకరణ కోసం ఉదయం సాయంత్రం వేళల్లో వాహనాలను కాలనీల్లోకి పంపనున్నట్లు తెలిపారు. వార్డులోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, కౌన్సిలర్ల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా పటాన్చెరు తహసీల్దార్ ఓటర్ నమోదు ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలని, కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. దాని చుట్టూ ఉన్న మన పర్యావరణ వ్యవస్థ ఎంతలా దెబ్బతింటున్నాయో గమనించారా? అంతేకాకుండా మన నిర్లక్ష్యం వల్ల తాగే నీటిని, బ్రతికే భూమిని, పీల్చే గాలిని, ఆఖరికి తినే తయారీ చేయడం జరిగింది. ఇంకా మనది ఇంకా 44% చేయాలి. సరే, 44%లో మనకి మైగ్రేటెడ్ ఉంటారు, డెత్ ఉంటారు, తర్వాత నాన్ తెలంగాణ అంటే వేరే స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు. కానీ కొంచెం మన ఎవరైతే కౌన్సిలర్స్ కానీ, చైర్పర్సన్ కానీ, మిగతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కొంచెం మా బిఎల్ఓలకి సపోర్ట్ చేసి మనకి ఎస్ఐఆర్ గురించి మెయిన్ యొక్క ఉద్దేశం ఆల్రెడీ వీడియో చేయించడం జరిగింది. ఆ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు ఏ విధంగా మీ దగ్గరికి వచ్చిన బిఎల్ఓలతో ఏ విధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలనేది కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది ఈ మంత్ మనకి 25వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి తిరిగి బిఎల్ఓలు దానికి సంబంధించిన ఎన్యుమరేషన్ ఫామ్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్డ్ ఉంటుంది, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా 3 times ప్రతి ఇంటికి తిరుగుతారు. ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఆ ఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ టైం తిరిగినప్పుడు ఆ ఫామ్ ఎవరైతే నింపి మళ్ళీ దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్ మళ్ళీ బిఎల్ఓకి ఇస్తే దాన్ని ఇట్లా మనకి 25వ తారీఖు జూన్ నుంచి 1 month వరకు ఈ ప్రక్రియ ఉంటుందండి. ఎక్కడైనా ఎవరైనా వెళ్ళి ఉంటే తర్వాత దానికి సంబంధించిన అబ్జెక్షన్స్ అండ్ క్లైమ్స్ కూడా 1 month టైం ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా ఓటు మిస్ అయ్యి ఉంటే దానికి సంబంధించి డిఈఓ గారి దగ్గర అప్పీల్ వ్యవస్థను పెట్టడం జరిగింది. అక్కడికి కూడా మిస్ అయ్యి ఉంటే మనకి సిఇఓ లెవెల్లో కూడా అప్పీల్ వ్యవస్థ పెట్టింది. అంటే దాని తర్వాత మీరు ఎన్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంది. అసలు ఎస్ఐఆర్ ఎందుకు చేస్తున్నారు అనేది ముందు తెలుసుకుంటాం. ఎస్ఐఆర్ అంటే మనం ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఆర్ అని స్పెషల్ సమ్మరీ రివిజన్ అని ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. కానీ అది చాలా మందికి తెలియదు. అది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మంత్లో. అంటే దీంట్లో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటు హక్కుగా నమోదు చేసుకోవడం, చనిపోయిన వారిని డిలీట్ చేయడం, పర్మనెంట్ షిఫ్టెడ్ ఉన్న వాళ్ళని డిలీట్ చేయడం, నోటీస్ ఇచ్చి, అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని ఇస్నాపూర్ వార్డులో వార్డ్ సభ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్య అంశాలు: ఒకటి శానిటేషన్, రెండోది ఎస్ఐఆర్, అండ్ ఇది యూత్కి జరిగే ఇప్పుడు వాటికి బానిసలు అవుతున్నారు కదా, దానికోసం అవగాహన చెప్పడం జరిగింది. దీంట్లో ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము తొందరలోనే పరిష్కరిస్తాము. అండ్ శానిటేషన్ కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి: ప్లాస్టిక్ని మనం దాంట్లో మొత్తం కోల్పోయినాం, దాంట్లో నుండి బయటికి రావాలని ప్రజలందరికీ విజ్ఞప్తి. ప్లాస్టిక్ని ఎంత సాధ్యమైతే అంతవరకు తక్కువగా వాడదాము. ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు, కానీ ప్లాస్టిక్ వద్ద చాలా సమస్యలు వస్తున్నాయి. మెల్లిమెల్లిగా తగ్గిస్తే అది మనకు అలవాటు అయిపోతుంది. ముందే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, ముందే పొల్యూటెడ్ ఏరియా, దాంట్లో ప్లాస్టిక్ వల్ల ఇంకా పొల్యూషన్ అవుతుంది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి: దయచేసి